హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిన్ను మిరాకిల్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే మన ఛానల్లో వస్తున్న ఫస్ట్ ఫుల్ వీడియో అనమాట. సండే ఫ్యామిలీ అంతా కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పా కదా, ఇది కాశ్మీర్ థీమ్తో ఉన్న ఎగ్జిబిషన్ అనమాట. మిన్ను అయితే చూడండి ఎలా చూస్తుందో వాటిని. మౌంటైన్ బ్యాక్గ్రౌండ్, యాపిల్ ట్రీ, వాటర్ ఫాల్స్ అంతా బాగా సెట్ చేశారు. మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. మేము కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మర్మెడ్ షో జరుగుతుంది. ఇది కాశ్మీర్ జలకన్య థీమ్తో అన్నమాట ఎగ్జిబిషన్ అయితే. సో ఇక్కడ మర్మెడ్ షో జరుగుతుంది. చూసారు కదా క్రౌడ్, అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మేము కూడా ఆ క్రౌడ్ దాటుకుని కొంచెం ముందుకు వెళ్ళాము. తనైతే అందరికీ హాయ్ చెప్తూ, కానీ మాకు అనిపించింది అంతసేపు వాటర్లో ఉంటే పాపం తనకి ఎలా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో అనిపించింది. ఇక్కడైతే మంచిగా హాయ్ చెప్తూ ఒక పాపని పిలిచిందనమాట. ఇంకా మేము కూడా మా మిన్నుని దగ్గరికి తీసుకెళ్దామని చూస్తే, ఇంకా మా మిన్ను అయితే తనని చూడగానే అట్లా భయపడి తల తిప్పేసింది. ఎంత మళ్ళీ చూడమని చెప్తున్నా సరే మిన్ను భయపడింది అనమాట. అలా కొంచెం సేపు మర్మెడ్ షో చూసి మేము లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ మన లేడీస్ ఫేవరెట్, ఎక్కడికి వెళ్ళినా లేడీస్ షాపింగ్ అయితే మ్యాండేటరీ కదా. ఇక్కడ మా అమ్మ బ్యాంగిల్స్ తీసుకుంటుంది. ఈలోపు మేము జున్ను తింటుంటే మిన్ను చూస్తుందని చెప్పి వాళ్ళ అత్త కొంచెం జున్ను టేస్ట్ చేయించింది. ఇంకా వెనకాలక్క జుట్టు లాగేస్తూ మిన్ను కొంచెం అలా ఫస్ట్ టైం జున్ను టేస్ట్ చేసిందనమాట. ఇంకా అక్కడి నుంచి మేము అన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్ళాము. ఏమన్నా తీసుకుందామంటే చాలా హై కాస్ట్ చెప్పారు బయట దానికంటే కూడా. ఇంకా ఇక్కడ మా అమ్మ గేమ్ అయితే ఆడుతుంది. 5 బాల్స్కి ఏమొచ్చిందంటే మగ్గు వచ్చింది అనమాట. మళ్ళీ సెకండ్ టైం ఆడింది. ఇప్పుడు బాస్కెట్ వచ్చింది. 100 రూపీస్కి ఒక మగ్గు, ఒక బాస్కెట్ వచ్చింది. అదే చెప్తుంది అనమాట మా అమ్మ. అదే బయట కొంటే మనకి ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది అని. ఇక్కడైతే మిన్నుగాడు చూడండి స్పెట్స్ పెట్టుకుని ఎంత స్టైలిష్గా ఉందో, ఎంత మంచిగా పెట్టించుకుంటుందో అసలు. తీయమని కూడా ఏడవకుండా మంచిగా పోజ్ కూడా ఇచ్చింది మేము వీడియో తీసుకోవడానికి. ఇక్కడ నేనైతే ఈ రింగ్స్ గేమ్ అయితే ఆడాను. ఒక్క రింగ్ అయినా మిన్ను కోసం, అక్కడ ఒక చిన్న ఆటో ఉంది, అది మిన్ను కోసం తీసుకోవాలని ఒక్క రింగ్ అయినా వేద్దాం అనుకుంటే అది అటుపక్కకి ఇటుపక్కకి వెళ్తుంది, కానీ కరెక్ట్గా దాని మీద అయితే మాత్రం పడట్లేదు. ఒకసారి అయితే దానికి తగిలి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకోసారి అయితే డైరెక్ట్ డస్ట్బిన్లోకి వేసాను. 2 సార్లు అలా పడి కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా ఇవన్నీ మనతో అయ్యే పనులు కావాలి అని చెప్పి మనకైతే ఏం రాలేదన్నమాట. ఇక్కడైతే నేను ట్రైన్ ఎక్కడానికి వెళ్తుంది. అలా అక్కడ దాకా వెళ్ళేసరికి ట్రైన్ ఫుల్ అయిపోయింది. మీరు ఇంకా నెక్స్ట్ రౌండ్లో అని చెప్పగానే మిన్ను ఇంకా ఎన్ని రౌండ్స్ తిప్పుతావురా అన్నట్టు చూస్తుంది. ఫైనల్లీ వాళ్ళ అమ్మమ్మ మిన్ను అయితే ట్రైన్ ఎక్కి కూర్చున్నారు. ఇంకా మేము పిలుస్తున్నా కూడా మమ్మల్ని చూడట్లేదు మిన్ను. మంచిగా రౌండ్స్ ఎంజాయ్ చేస్తుంది.
మేము ఎంత ఏడ్చిద్దో ఎంత చిరాకు పడిద్దో అని అనుకున్నాం, కానీ బాగా ఎంజాయ్ చేసింది, బాగా కోఆపరేట్ చేసింది. అసలు ఏడవకుండా మధ్యలో కొంచెం సేపు నిద్ర వచ్చి పడుకుంది, కానీ అసలు ఏడవలేదు, చిరాకు పడలేదు, బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇంక ఇప్పుడైతే మా తమ్ముడు టర్న్. వాడు కూడా 5 బాల్స్ గేమ్ ఆడాడు. వాడికి ఏమొచ్చిందో చూడండి. మా తమ్ముడు గెలుచుకున్నాడు ఒక ట్రే. నెక్స్ట్ అయితే ఆర్చరీ ఆడాడనమాట. ఫస్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది, 3 ఛాన్సెస్ అనమాట. సెకండ్ వన్ అయితే డైరెక్ట్గా వెళ్ళి కార్పెట్లో గుచ్చుకుంది. ఇంకా లాస్ట్ అండ్ థర్డ్ వన్ వెళ్ళి టార్గెట్కి గుచ్చుకుంది, కానీ డైరెక్ట్ 3 వెళ్ళి టార్గెట్కి గుచ్చుకోవాలంట. సో ఇది కూడా ఫెయిల్ అనమాట. తర్వాత మిన్ను వాళ్ళ అత్తతో కలిసి కొన్ని ఫొటోస్ దిగింది. ఇంకా ఇలా అయితే మేమంతా కలిసి సండే ఈవినింగ్ ఎగ్జిబిషన్లో బాగా ఎంజాయ్ చేస్తాము.